నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఒకవైపు చూస్తే బీజేపీ తమకు వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలతో పాటు తమతో కలిసి ప్రయాణం చేసిన పార్టీలను కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి అయితే ఉంది. నిర్వీర్యం చేయడం అంటే పూర్తిగా సరెండర్ అయి ఉండాలి వాళ్ళు. అలాగే మన శివసేనని చూసాము, అలాగనే ఎన్సీపీ పార్టీలు కూడా వాళ్ళు చీలికి తీసుకొచ్చారు. అలాగే ఇతర ప్రాంతీయ పార్టీలైన నితీష్ కుమార్ కి సంబంధించిన జేడీయూని కూడా వాళ్ళు నిర్వీర్యం చేయడం జరిగింది. అక్కడ అధికారం నుంచి ఆయన అయితే తొలగించారు. ఇప్పుడు ఏపీలో కూడా తెలుగుదేశం అనే ఆపరేషన్ ఏమైనా వాళ్ళు ఆలోచిస్తున్నారా, వాళ్ళ బుర్రలో ఉందా అనే ఒక డౌట్ ఉంది అందరికీ. అంటే చంద్రబాబు తర్వాత పగ్గాలు చేపట్టబోతున్నటువంటి లోకేష్కి కౌంటర్గా వాళ్ళు అవసరమైతే ఎన్టీఆర్ని దింపి రంగంలోకి దాన్ని డిస్టర్బ్ చేసి గందరగోళపరిచి పక్కకి లాగేస్తారా, తెలుగుదేశాన్ని కూడా తొక్కేస్తారా, తెలుగుదేశం మీద వాళ్ళకి రకరకాల కక్షలు ఉన్నాయి. ఎన్టీఆర్ వాళ్ళని ఒకసారి ఇబ్బంది పెట్టాడు గతంలో. అంటే అద్వానీ గారు స్వయంగా వచ్చి మనం కలిసి ప్రయాణం చేస్తామంటే నో చెప్పి ఆయన నేషనల్ ఫ్రంట్ అన్నాడు, అదొక ఇబ్బంది. చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, కానీ విడిపోయినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నా జూనియర్ మోడీ అన్న లెవెల్లో మాట్లాడాడు. సో వాళ్ళు చంద్రబాబుని నమ్మటం లేదు. కానీ నమ్మకం కలిగించడానికి చంద్రబాబు ఏం చేయటానికైనా సిద్ధపడి ఉన్నాడు. కూర్చోమంటే కూర్చుంటాడు, అవసరమైతే తల్లకిందులుగా 24 గంటలు ఉండమన్నా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అలాగే తన మొత్తం పార్టీని తలకిందులుగా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇక్కడ మరొక వాదన ఏంటంటే, అసలు బీజేపీ 1990 నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పెరగకపోవటానికి కారణం చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులు బీజేపీలో ఉండి ఆ పార్టీని తగ్గించుకుంటూ వచ్చారు. ఆ పార్టీ పెరగకుండా వాళ్ళైతే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారనేది ఒక చర్చ. దీనికి సంబంధించి ఆపరేషన్ తెలుగుదేశం అనే ఒక స్టాండ్ తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళు తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. అంటే తెలుగుదేశం పార్టీని వాళ్ళు ఏదో అడ్డుకుంటున్నారు అనేది కాదు, వీళ్ళు స్వతహాగానే అక్కడ ఉన్నటువంటి ప్రజల బుర్రలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం వల్ల వీళ్ళు ఎమర్జ్ కాలేకపోతున్నారు. వీళ్ళు జై శ్రీరామ్ అన్నా ఏ రామ్ అన్నా కానీ అక్కడ ప్రజల్ని మూవ్ చేయలేకపోవటం అనేది జరుగుతోంది. ఇప్పటికీ ఆ ప్రాంతాలలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పటికీ ఏదో మేరకు ఎర్రగాలులు నడుస్తున్నాయి. ఆ ఎర్రగాలులని పూర్తిగా పరిహరించడం అనేది సాధ్యం కావట్లేదు వీళ్ళకి. ఆ ఎర్రగాలుల ప్రభావం ఉండటం వల్లనే తెలుగుదేశము వైసీపీను నడుస్తున్నాయి ఇంకా కొద్ది మేరకైనా. కాబట్టి వీళ్ళని సరెండర్ చేసుకోవడం తప్ప తమ సొంతగా రంగంలోకి దిగితే సాధించేది ఏమీ లేదు అనే భయం ఉంది వీళ్ళకి. ఇప్పుడు భయంతో వీళ్ళు ఆపరేషన్ తెలుగుదేశం అనేది ఒకవేళ తీసుకుంటే లోకేష్కి వ్యతిరేకంగా తీసుకుంటే ఎన్టీఆర్ని దింపి ఎన్టీఆర్ జగన్ ఫార్ములాని వర్కౌట్ చేసి ఇక్కడ లోకేష్ని కౌంటర్ ఎత్తించేసి తెలుగుదేశం పార్టీ ప్లేస్ వేకేట్ చేయించి వైసీపీని ముందుకు పుషప్ చేసి ఎన్టీఆర్ని ఏదన్నా కీలకమైన బాధ్యతల్లో పెట్టేసి బీజేపీ ఎమర్జ్ అయిపోయి ఆ తర్వాత జగన్కి ఉద్వాసన పలికే వరకు ఎన్టీఆర్ని వాడుకొని ఆ తర్వాత ఎన్టీఆర్ని కూడా కంట్రోల్లో ఉంటావా లేకపోతే వెళ్ళిపోతావా, అదృశ్యం అయిపోతావా, ఏంటి నీ పరిస్థితి అని నిలబెట్టే కండిషన్లోనే ఉన్నారు. ఒకవేళ ఎన్టీఆర్ ఈ ప్రమాదాలన్నీ ఊహించి దూరంగా ఉన్నాడా అనేది కూడా డౌట్, కానీ వాళ్ళు లాక్కు రాదాల్చుకుంటే లాక్కొస్తాడు. ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని టార్గెట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వటానికి, ఇక్కడ తమకంటూ పార్టీ పెరగటానికి ఒక స్కోప్ క్రియేట్ చేసుకోవాలంటే ఏ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేసుకునే అవకాశం ఉంటుంది? వాళ్ళ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్కి కొంచెం సిమిలారిటీ ఉండే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంటుందా, లేకుంటే వాళ్ళ భావజాలానికి క్వైట్ ఆపోజిట్గా ఉండే సెక్యులర్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న వైసీపీని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది? అంటే సెక్యులర్ ఓట్ బ్యాంక్ వైసీపీకి ఉంది అనే అభిప్రాయం ఉంది, కానీ ఆయన వ్యూహ రచన అంటే ఆయన చేసినటువంటి కొన్ని హిస్టారికల్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తన ఓట్ బ్యాంకుని రోడ్డు మీద చెప్పుకున్నాడు. ఆయన రహస్యంగా ఉంచాల్సిన విషయాలు రోడ్డు మీద మాట్లాడటం వల్ల నష్టపోయాడు ఆయన ఒక రకంగా. అలాగే తన కోర్ ఏరియా కూడా చెప్పేసుకున్నాడు ఆయన.
ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి నుంచి. అది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా మారింది. జగన్ చేస్తున్న మిస్టేక్స్ని గమనిస్తూ జనంలో ఆ పార్టీ పట్ల మారుతున్న ధోరణిని అంచనా కట్టిన తర్వాతే భారతీయ జనతా పార్టీ అటువైపు దూకింది. వాళ్ళు కూటమిలో చేరుతామనే ప్రకటన చాలా చివరగా చేశారు. పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిసిన రోజున వాళ్ళు ప్రకటించలే. అసలు అది మాకు తెలియదు అన్నట్టుగా వ్యవహరించారు. కానీ నడిపింది వీళ్ళే పవన్ కళ్యాణ్ని వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడమని చెప్పి వీళ్ళు బహిరంగంగా ఏమీ మాట్లాడకుండా చాలా స్టడీ చేసిన తర్వాత స్టాండ్ ప్రకటించారు. కాబట్టి వాళ్ళ ధోరణి అలాగే ఉంటుంది. సో వాళ్ళు ప్రస్తుతానికి కంఫర్ట్గా ఫీల్ అవుతోంది జనసేనతో. పవన్ కళ్యాణ్తో వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేదు, ఇబ్బంది పెట్టడం అతను అనే నమ్మకం ఉంది వాళ్ళకి. అందుకని ఒకవేళ ఆపరేషన్ లోకేష్ అనేది కనుక వాళ్ళు టేకప్ చేస్తే పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకీ పెట్టి లోకేష్ని టార్గెట్ చేసి పవన్ని సపోర్ట్ తీసుకుని అవసరమైతే ఎన్టీఆర్ని కూడా రంగంలోకి దింపి బలం సరిపోదు అనుకుంటే ఫ్యామిలీ వైపు నుంచి కూడా దెబ్బ వేయాల్సి వస్తాయి. ఆ రోజున ఎన్టీఆర్ని పదవిలో నుంచి దింపడానికి కార్పొరేట్లు ఎలాగైతే చంద్రబాబును వాడుకున్నాయో అలా ఎన్టీఆర్ని కూడా రంగంలోకి దింపి ఆపరేషన్ లోకేష్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన వాటాలు వాళ్ళకి ఇచ్చే ప్రోగ్రామ్ అయితే తీసుకుంటారు. సో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ చేయబోయే రాష్ట్రాల్లో ఏపీ కూడా ప్రధానంగా ఉండే అవకాశం ఉంటుందా? ఏపీ ఉంటుంది. అంటే వీళ్ళు ఆ పరిస్థితి రాకుండా చేసుకోవడానికి ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఈ సినిమా, తెలుసు, లోకేష్కి కూడా తెలుసు. ఆయన భూమిలో 4 అడుగులు తవ్వి మరీ వాళ్ళకి ప్రాధాయపడేలాగా ఉన్నాడు లోకేష్. అంటే మామూలుగా నేల మీద సాగిల పట్టడం చూసాం మనం ఇప్పటిదాకా. నేలలో ఒక 4 అడుగులు కిందకి తవ్వుకుని మరీ సాగిల పడేలాగా లోకేష్ ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి ఆ మేరకు భయం ఉంది వాళ్ళకి. ఆ భయం ఉంది కాబట్టి ఆపరేషన్ లోకేష్ అనేది టేకప్ చేయకపోవచ్చు బీజేపీ. అందరూ మన దొడ్లోనే మనం నోట్లోంచి మాట వస్తే వణికిపోయే లెవెల్లో ఉన్నారు వీళ్ళు, పర్లేదు అనే వాతావరణంలో ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అనేది పెట్టుకోరాడు. తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఉన్నారు. వాళ్ళు లోకేష్ కాదు అనుకుంటే ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ని రైజ్ చేస్తారు, ఎన్టీఆర్ని పట్టుకొస్తారు, జగన్ని రంగంలోకి దింపుతారు. సీన్ మారిపోతుంది. సో ప్రాంతీయ పార్టీలు మన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 2-3 రాష్ట్రాల్లో ప్రభావం చూపించిన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తీసుకుంటే అటు తృణమూల్ కాంగ్రెస్, ఇక్కడ డిఎంకే కానీ బీఆర్ఎస్, ఇట్లా అనేక పార్టీలు, శివసేన, ఎన్సిపి అన్నీ కూడా తమ అస్తిత్వాన్ని ఉనికిని కోల్పోతూ వస్తున్నాయి. ఎన్నికల్లో అయితే ఓడిపోతున్నాయి. తెలుగుదేశం కూడా కోల్పోయింది తన ఉనికిని. ఒంటరిగా వచ్చి గెలిచే పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి. ఒంటరిగా వచ్చి గెలవడం కాదు, వాళ్ళ బేస్ ఐడియాలజీ మొత్తం నాశనం అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒక కొత్త స్ట్రాటజీని తీసుకొని తన ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలంటే ఎలాంటి వ్యూహాలని ఆయన అనుసరించాలి? విజయ్ సక్సెస్ ని వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. విజయ్ సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తూ వాళ్ళు మాట్లాడట్లేదు కానీ బహిరంగంగా జస్ట్ ఏదో కేకులు కట్ చేసుకుంటున్నారు, మిఠాయిలు పంచుకుంటున్నారు, ఆ హడావిడి నడుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా చేశారు ఇందాక. అవును, సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది వాళ్ళకి కొంచెం సెలబ్రేటివ్ మూడ్లో అనిపించడానికి కారణం ఈ మధ్య విజయ్ జగన్ కలవటం, ఆయన చిత్రపటాన్ని ప్రదర్శించడం ఇలాంటివేవో ఉన్నాయి కొన్ని. ఆయన ఓపెన్ గా మీటింగ్ లో కూడా అన్నాడు జగన్ అన్న అని. సరే, ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు జగన్ గనక విజయ్ స్టాండ్ని నేను అడాప్ట్ చేసుకుంటున్నాను అని అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్ల నేను వ్యతిరేకంగానే ఉంటాను అని ఒక మాట చెప్పి, నా మీదేవో కేసులున్నాయి, కేసుల కోసం నేను సరెండర్ అవుతున్నాను అని మాట్లాడుతున్న మాటలన్నీ పిచ్చి మాటలు. నా మీద ఉన్న కేసులు వాంటెడ్గా పెట్టిన కేసులు, యూపీఏ నన్ను ఇరికించడం కోసం పెట్టిన కేసులు. నిజానికి ఇప్పుడు నడుస్తున్న రాజ్యం అదే. నా కేసులే నిజమైతే ఈ కేసులు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరి మీద పెట్టాల్సిన అవసరం ఉంది అని గనక, అసలు నేను నా కేసుల మీద డిబేట్కి వస్తున్నా, నేను బహిరంగ చర్చకి రండి, కూర్చుందాం దమ్ముంటే ఎవరైనా సరే. 95కు ముందు అధికారంలో ఉన్న వాళ్ళ ఆస్తులు ఎంత, 95 తర్వాత అధికారంలోకి వచ్చిన అన్ని రాష్ట్రాల
లో వచ్చిన నాయకుల ఆస్తులు ఇప్పుడు ఎంత అనే లెక్కల దగ్గర నుంచి మాట్లాడుకుందాం మనం. ఓకే. కార్పొరేట్లకు సాగిలపడి మీరు చేస్తున్న రాజకీయ వ్యాపారం గురించి రోడ్డు మీద మాట్లాడుకుందాం అని గనక జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేస్తే ప్రకంపనలు పుడతాయి. ఒక్కసారి ఢిల్లీ నుంచి గల్లీ వరకు సినిమా కదులుతుంది. సో జగన్ అయితే అన్నిటికీ సిద్ధపడి ఒక కొత్త స్ట్రాటజీని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకుంటే తప్ప అతనికి సర్వైవల్ లేదు. ఆ విషయం అతనికి అర్థం కావట్లేదు. ఓకే. అది గనక ప్రాపర్గా రిజిస్టర్ అయ్యి తనకొక్కడికే అవకాశం ఉంది, తనకొక్కడికే ఛాన్స్ ఉంది. తను గనక యాంటీ ఎన్డీఏ స్టాండ్తో రోడ్డు మీదకి వచ్చి నిలబడితే చాలామంది అతనికి అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. అది అతను గనక ప్రాపర్గా చేయగలిగితే నెక్స్ట్ అతన్నే ఓకే. జాతీయ స్థాయిలో అతనే హీరో. ధన్యవాదాలు. ధన్యవాదాలు.